మీ కంటెంట్‌లో మీరు మాట్లాడుతున్నారు. అవును. అందంగా లేరు గదా! అని జెప్పేసి అవును. మిమ్మల్ని ఎవరు పైకి నెట్టేయలేదు గదా! ఇక్కడ నేను నేను నాకు నేను నచ్చనని చెప్తున్నా. కానీ నేను అందరికీ నచ్చుతా. హ్మ్. నాకు మాత్రమే నేను నచ్చను. ఇప్పటి నుంచి మిమ్మల్ని మీరు లవ్ జేసుకోవడం మొదలుపెట్టండి. అప్పుడు ఇంకా బావుంటదలా. బావుంటది పోనీ మీ లైఫ్. హస్బెండ్‌కి మీరు బా నచ్చారు కదండీ! పొరపాటున జరిగిపోయింది. అయ్యో! ఇంక చూసారా ఇది? అయ్యో! అయ్యయ్యో! అయిపోయింది. పొరపాటున జరిగిపోయిందంతే. అది వాంటెడ్‌లీ నచ్చింది కూడా కాదు. హుహు. అదేలో అలా అలా ఎళ్ళిపోయింది. అలా అలా అక్షింతలేసేసారు. అలా అలా అక్షింతలేసేసారా? అంతే. మీరు మీ లైఫ్‌ని గూడా ఒక జోక్‌లాగా మాట్లాడేసుకోవడం, జోక్‌లాగా తీసుకోవడం జేస్తారా? అంతే. బేసిక్‌గా ఒక 2 డేస్ అయిపోయింది హైదరాబాద్‌కొచ్చి. హ్మ్. నాకు అందరూ మూడీగా ఉంటే అస్సలు నచ్చదు. ఓకే. ఇప్పుడు నా మీద నేనైనా జోక్స్ ఏసుకుంటా. వాళ్ళ మీదన్నా ఏస్తా. వాళ్ళ మీద ఏస్తే సీరియస్ అవుతారు. హ్మ్. సో, ఇక్కడ నవ్వాల్సింది కామన్ పాయింట్ ఇక్కడ. నా మీద నేనేసుకుంటే వాళ్ళు నవ్విస్తా. హ్మ్. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ మా బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుద్ది. ఓకే. బేసిక్‌గా ఒక కొటేషన్ అంటారు. అందరూ చెప్తా ఉంటారు నాకు తెలీదు గానీ, బయటికెప్పుడు నవ్వుతా ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఎవరికీ తెలియకుండా ఏడుస్తా ఉంటారని జెప్పేసి. ఎందుకు ఏడుస్తానో కూడా చెప్తాను. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు మనం బయటికి చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. అవును. అవన్నీ అందరికి తెలియాల్సిన అవసరం లేదు. మన ఈ నేను నిజంగా మీకు తెలీదు కాదు. ఈ యూట్యూబ్ అంటేనే ఒక ముసుగు. ఇప్పుడు మనం తింటున్నామా? హ్మ్. ఫోన్ అక్కడ పెట్టుకొని తినాలి. నార్మల్‌గా అయితే అలా చేస్తామా? చేయంగా. ఇప్పుడు ఏదన్నా మాట్లాడుతున్నాం హస్బెండ్‌తో ఇంటరాక్ట్ అవుతున్నాం. ఏదైనా ఫన్నీగా వేయాలి. అక్కడ హస్బెండ్ నవ్వడు నార్మల్‌గా మనం ఉంటే. కానీ అక్కడ కెమెరా పెట్టామనుకోండి మన మాటలకి వాళ్ళు ఇంప్రెస్ అయినట్టు ఎక్స్‌ప్రెషన్ పెడతారు. హ్మ్. చాలా వరకు ఇది ఫేక్‌గానే ఉంటది. హ్మ్. అంటే ఆ ముసుగులో మీరు బ్రతికేస్తున్నారంటారా? చాలా మంది ఇంతే. యూట్యూబర్స్ లైఫ్ ఎట్లుంటదంటే ఏవో కొన్ని ఆన్ స్పాట్ అంటే అవతల వాళ్ళు కెమెరామన్‌ని మెయింటైన్ చేస్తూ ఎడిటర్స్‌ని పెట్టుకొని ఆన్ స్పాట్‌లో తీసేవాళ్ళు చాలా మందుంటారు. హ్మ్. కానీ మేమెలా ఉంటామంటే రీక్రియేట్ చేయాలి మళ్ళీ సీన్‌ని. ఓకే. ఇప్పుడు ఇది బాగా అనిపిచ్చింది. మళ్ళీ మనం దాన్ని రీక్రియేట్ ఇది చేయాలి. చేయాలి. నేచురల్‌గా రావాలి. రావాలి. హ్మ్. సో, అది నటనే కదా! నిజం. చాలా వరకు ఎక్కడో అలా ఆహ్, నటిస్తూ విసిగిపోలేదా ఏ రోజు? నేను వీడియోస్‌లలో కూడా చెప్తాను. హ్మ్. నాకు వీడియో తీసేవాళ్ళు, కెమెరామెన్ ఎవ్వరు లేరు. ఆల్‌మోస్ట్ హౌస్‌లో వీడియోస్ చేసుకునే వాళ్ళకి అలానే ఉంటది. హ్మ్. నేను ఒక, ఒక కుకింగ్ వీడియోస్ తీయాలంటే జస్ట్ ఒక అరగంటలో అయిపోయే కుకింగ్ నాకు 1 ½ అవర్ పట్టద్ది. ఓకే. దాన్ని ఎలా షూట్ చేస్తాం తెలుసా? కెమెరా ముందు ఐ మీన్ ఫోను ముందుకు తెచ్చుకోవాలి. స్టాండ్ జరుపుకోవాలి. అప్పటికి నేను ఎన్ని స్టాండ్‌లుంటాయో ఇంట్లో. ఒక సెల్ఫీ స్టిక్ అని, రింగ్ లైట్ అని, ఒక క్లిప్ టైప్ ఎన్ని పెట్టుకొని ఉంటానో అంటే కవర్ చేయడానికి. హ్మ్. కానీ మనం మూవ్ అవ్వాలి. మనం అవును. తెచ్చుకోవాలి. షూట్ చేసుకోవాలి. ఇది కాదా? మళ్ళీ ఇంకొక యాంగిల్‌లో పెట్టుకోవాలి. హ్మ్. ఇదంతా జరుపుకుంటూనే ఉంటాం. అదే అదర్ పర్సన్ అనుకో జస్ట్ అరగంటలో అయ్యే కుకింగ్ కూడా జస్ట్ 20 మినిట్స్‌లో అయిపోద్ది వీడియో షూటు. హ్మ్. అది ఉంటే బాగుండు అని ఒక అనిపిస్తది. రెగ్యులర్ లైఫ్ మిస్ అయిపోయారన్నమాట. అవును. కదా! మొత్తం ఇదే ఇంకా. హ్మ్. పొద్దున్న లేవడం, పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళని స్కూలుకి పంపించడం, మళ్ళీ వచ్చి వీడియో షూట్ చేసుకోవడం, మధ్యాహ్నం వాళ్ళకి క్యారేజ్ తీసుకెళ్ళడం, వాళ్ళకి తినిపించుకోవడం, మళ్ళీ వచ్చి వీడియో షూట్ చేసుకోవడం, మళ్ళీ నైట్ వాళ్ళని సాయంత్రం తీసుకురావడం, వాళ్ళకి స్నాక్స్ పెట్టుకోవడం, ట్యూషన్‌లో వదలడం, మళ్ళీ తీసుకొని రావడం, హ్మ్. వాళ్ళని ఇంక నిద్రపుచ్చడం, వాళ్ళకి ఫుడ్ పెట్టి, ఆ తర్వాత నేను ఎడిటింగ్ చేసుకోవడం, ఈ వీడియోస్ ఈరోజు తీసిన వీడియోస్ నెక్స్ట్ డే అప్‌లోడ్ చేయడం. టోటల్ లైఫ్ ఇదే. ఇంక ఈ మధ్యలో నేను పడుకోవడం, తిన్ మీరు నమ్మరు. ఇక్కడ హైదరాబాద్‌కొచ్చిన కాడి నుంచి నేను డైట్ అనేది పక్కన పెట్టా. హ్మ్. నేను ఓన్లీ మధ్యాహ్నమే తినేది. ఓకే. మార్నింగ్ టిఫిన్ తినను. నైట్ తినను. సీరియస్‌లీ? అది డైటా? లేకపోతే డైట్ అన్ కుదరట్లేదా? అది డైట్ అని కూడా చెప్పను. ఇప్పుడు నేను మార్నింగ్ టిఫిన్ తిన్నాననుకో బేసిక్‌గా టిఫిన్ తినకపోవడం అనేది చాలా వరస్ట్ థింగ్. హ్మ్. మార్నింగ్ అస్సలు బ్రేక్‌ఫాస్ట్ అసలు స్కిప్ స్కిప్ చేయకూడదు. చేయకూడదు. దానివల్ల అవును. చాలా ఇష్యూస్ ఒస్తాయి. హ్మ్. కానీ నాకిక్కడ నైటు ఏ టైం దాకో నేను ఎడిటింగ్ చేసేసి కళ్ళు బాగా ఎప్పుడెప్పుడు కళ్ళు ఇట్లా పడుకుంటే నిద్రొచ్చే టైప్ ఉంటాం. హ్మ్. మార్నింగ్ తిన్నామనుకోండి, అలా నడుము అలిస్తే ఏమవుతుంది? నిద్రొచ్చేస్తది. నిద్రొచ్చేస్తుంది. హ్మ్. ఇంగెక్కడ వర్క్ చేసుకుంటాం? నాకక్కడ ఓకే. టైం ఎక్కడుంది? నిద్రపోతే వీడియో ఎప్పుడు షూట్ చేయాలి? మరీ చాలా వర్కాహోలిక్ అయిపోయారంటే మీ హెల్త్, మీ నిద్ర చాలా ఇంపార్టెంట్. ఫుడ్. కానీ ఇట్లా మేనేజ్ చేసుకొస్తున్నానో నాకే తెలియట్లేదు. ఇది ఒక్కోసారి ఎప్పుడు తెలుస్తది తెలుసా? ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు హ్మ్. తెలుస్తది. వస్తూనే ఉంటాయి అయి మామూలే. కానీ నా ఒపీనియన్ అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదించలేం. హ్మ్. అట్లా అయిపోయింది. ఎన్నో చూసాను వైషు నేను. అంటే డబ్బులు లేని సిట్యుయేషన్సు. హ్మ్. ఎక్కడో విలేజ్‌లో అసలు చిన్న విలేజ్ మాది. ఓకే. అక్కడి నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అది నా ఛానెల్‌లో అందరికీ తెలుసు. హుహు. కానీ ఒక్కగానొక సిట్యుయేషన్‌లో అస్సలు ఇంకొక్క అడుగు కూడా ముందుకేయలేనేమో అనిపిస్తది. స్టిల్ ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దాటేసొచ్చానా?
లైఫ్‌లో ఇన్ని అనుభవించేసాను అని అనిపిస్తది. హ్మ్. ఆ కానీ అడుగు వేయలేనప్పుడు ఎలా ముందుకొస్తారు? ఏంటి మోటివేషన్ అక్కడ? పిల్లలు హ్మ్. మనకేదన్నా అయితే వాళ్ళ సిట్యుయేషన్, వాళ్ళ ఫ్యామిలీ. మనమే గదా! వాళ్ళకి అండగా ఉండేది. హ్మ్. ఇప్పుడు రేపు వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటది. ఎవరి వల్ల? మన వల్ల. అవును. సో, మనకేదన్నా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? హ్మ్. నాకు అంటే మీకా దడొస్తుంది. మంచి ఫ్యూచర్ లేదనా? ఇవ్వలేకపోయారని ఎప్పుడైనా ఫీలింగ్ ఉండిందా? నాకు ఫాదర్ లవ్ తెలీదు వైషు. అసలు బేసిక్‌గా ఫాదర్ ఉన్నారు, మదర్ ఉన్నారు. కానీ ఎప్పుడు ఫాదర్స్ ఎలా ఉండాలి అంటే పిల్లలతో ఫన్నీగా. హ్మ్. సో, మన ప్రాబ్లమ్స్ అందరికీ ఉండే ప్రాబ్లమ్సే అందరి పేరెంట్స్‌కి ఉంటాయి. అవును. కానీ అది పిల్లల దగ్గర చూపించకూడదు. ఆ స్ట్రెస్సు, ఆ కోపము అన్నీ వాళ్ళ మీద రుద్దేస్తే ఐ మీన్ రుద్దడం అంటే వాళ్ళ మీద చూపించకూడదు. చూపిస్తే హ్మ్. సో, దానివల్ల మనకేమైపోద్ది భయమొచ్చేసిద్ది. హ్మ్. వీళ్ళతో ఇలా ఉండకూడదు మనం కనీసం మాట్లాడితే ఎలా సీరియస్ అవుతారో. ఓకే. నేను మీ చైల్డ్‌హుడ్ పాడైపోయిందా ఆ లెక్కన? అంటే నాకా మెమోరీస్ లేవు. హ్మ్. ఎక్కడో కొన్ని వెతుక్కోవాలనమాట. ఓకే. ఎవరన్నా ఫాదర్, డాటర్ లవ్ గురించి చెప్తుంటే మన లైఫ్‌లో ఇలాంటివి లేవు. మనకెందుకు వినడం అనిపిస్తది. పక్కకెళ్ళిపోతా. ఓకే. ఏడ్చేసిన రోజులు గూడా ఉన్నాయి. నేనొకసారి 'ఢీ' షో చూస్తున్నాను. హ్మ్. అక్కడ ఫాదర్ అండ్ డాటర్ లవ్ గురించి ఆహ్, వస్తుంది సాంగు. అసలు ఇట్లనే కూర్చొనున్నా. ఏడుస్తూనే ఉన్నా. ఇమ్మీడియేట్‌గా మా నాన్నకి ఫోను జేసి, "ఏం జేస్తున్నావు? తిన్నారా?" ఎట్లా అనిపిస్తదంటే, నేను చాలా కోల్పోయానేమో లైఫ్‌లో. అది నా పిల్లలకి ఇవ్వకూడదు అని అనిపిస్తది. దానికోసమే ఫైట్ చేస్తున్నా. మా హ్మ్. వారు ఎప్పుడైనా నేను కొడతాను పిల్లల్ని. నేను డెఫినైట్‌లీ కొడతా. కానీ మా వారు కొడితే నేను ఒప్పుకోను. ఓకే. "నువ్వు కొట్టొద్దు. హ్మ్. నీకు కోపం ఉంటే నా మీద చూపించు. వాళ్ళ మీద చూపించొద్దు" అని నేను చెప్తాననమాట. ఎందుకంటే ఎవరో ఒకరు స్ట్రాంగ్ ఉండాలి పేరెంట్స్‌లో. కోపం ఉండాలి. కానీ అవును. ఇంకొకరు వాళ్ళని ఎట్లా చెప్పాలి? ఏదైనా వాళ్ళొచ్చి ప్యాంపర్ చెప్పుకునేలాగా. చేస్తున్నట్టు హ్మ్. వచ్చి ఇప్పుడు మమ్మీ నచ్చదు. నాకు డ్యాడీ అంటే ఇష్టం. అట్లా ఉండాలి. హ్మ్. ఇద్దరూ హ్యాంగ్రీగా అట్లా ఉండొద్దు. హ్మ్. అది నా పాయింట్ అంటే అన్నమాట. మీ నాన్నగారు అలానే ఉన్నారు. మీ మదర్ కూడా అలానే ఉండేవారా? నేను వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం అనేది చాలా తక్కువ. ఓకే. మీకు ఛాన్స్ దొరకలేదు. దొరకలేదు. హ్మ్. ఎప్పుడు అంటే ఈ మధ్య ఇంకొంచెం దగ్గరవుతున్నాం అవునా? గానీ, ఇంతకు ముందంతా హ్మ్. మామూలే. అదే ఇంగ చాలా తెలిసిందే మంది గదా! నాన్న ఉన్నా ఆ ప్రేమని అనుభవించడం చాలా తక్కువ. ఎక్కడో కొన్ని ఏదన్నా ఫెస్టివల్స్‌కలా కలిసినప్పుడు హ్మ్. మా తమ్ముళ్ళు అట్లా వస్తది గానీ, ప్యాంపర్ చేయడం అట్లా కొంచెం తక్కువ. మీరొక్కరేనా పాప? ఒక పాప, ఇద్దరు తమ్ముళ్ళు. తమ్ముళ్ళున్నారు నాకు. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇంకో ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయితే వాళ్ళు గూడా మంచి పొజిషన్‌లోకొస్తారు. ఆ తర్వాత మా నాన్న గూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు అన్నీ మామూలే. హ్మ్. అంతే. ఇంకేం వాళ్ళేం చెప్పలేం. చేసేవారు? ఎవరు? మీ ఫాదర్ అండ్ మదర్? ఫార్మర్సే. హ్మ్. ఇటు వాళ్ళు ఫార్మర్సు, మా హస్బెండ్ తరపున వాళ్ళు ఫార్మర్సే. ఓకే. అందరూ మామూలే. ఎక్కడ కోటీశ్వరులంటూ ఏమీ లేరు. హ్మ్. స్టిల్ మేము ఈ యూట్యూబ్ జర్నీ అని చెప్పను గానీ, మేము బెంగుళూరులో ఉన్నాం మ్యారేజ్ అయిన తర్వాత. ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పాను. ₹500 కూడా ఉండవు. రేపు సాలరీ పడితే గాని ఇవాళ 500 కూడా ఉండేది కాదు. ఓకే. అలాంటి సిట్యుయేషన్స్ నేను చాలా చూసా. హ్మ్. ఎవ్వరికీ తెలీదు. ఓకే. మాకు చుట్టాలుంటారు గదా! బేసిక్‌గా చాలా మందికి అంతే గదా! మంత్ ఎండ్ ఒస్తే సాలరీ లేకపోతే కానీ డబ్బులుండవు. మాకొచ్చేదెంత 20,000 వస్తే హ్మ్. ఇప్పుడు బెంగుళూరులో ఉండి ఇంటి రెంటు, పిల్లల్ని 20,000 వస్తే ఎట్లా సరిపోతాయి? హ్మ్. ఏదన్నా బాగలేకపోతే హాస్పిటల్‌కెళ్తే వేలు వేలు అక్కడ.